ఎల్‌నీనో కారణంగా ప్రత్యేక వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో పంటల సాగు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ, వాణిజ్య, ఉద్యాన పంటల సాగుపై రైతులకు సూచనలు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని రైతులు ప్రకృతి సేద్యం వైపు మళ్లేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సర్టిఫికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని, ఈ విషయాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. రైతులను చైతన్యపరిచే కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానని పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంలో పంటలు సాగును తేవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మిర్చి, పొగాకు, తోతాపూరి, మామిడి ఉత్పత్తులకు సంబంధించిన అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పొగాకు కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న పప్పు దినుసులు సాగు చేసేందుకు వీలుగా ప్రణాళికలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తద్వారా రైతులకు ప్రయోజనం కలిగించాలని దిశానిర్దేశం చేశారు. మార్కెట్లో ఉన్న ఉత్పత్తులతో పాటు ప్రస్తుతం సాగు దశలో ఉన్న పంటల్ని కూడా ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయం, ఉద్యాన పంటల విషయంలో అదనపు విలువలు జోడించాలని సూచించారు. ఆక్వా రైతులు అసోసియేషన్లతో పాటు ఆక్వా ఫీడ్ తయారీదారులతో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకోవటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.